ఇది నేను స్టూడెంట్స్ని ఉద్దేశించి చెప్తున్నాను. ఏమిటంటే ఇటీవల అప్పట్లో ఒక సినిమా వచ్చింది. ఏమిటంటే బొమ్మరిల్లు అనే సినిమా. ఆ బొమ్మరిల్లు సినిమాలో ఏం చెప్పారంటే, ప్రతిదీ పిల్లల్ని మీ అంతటా మీరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొనివ్వకుండా, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకొనివ్వకుండా ప్రతిదీ మీరే 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 ఇంపోజ్ చేస్తున్నారేమిటి అని అని సందేశం ఇస్తూ ఆ సినిమాని తీశారు. ఎంటర్టైనింగ్గా తీశారు. బాగానే ఉంది. అదే సినిమా బాగుంది. అయితే ఒక చిన్న విషయం జరిగింది. ఏమిటంటే ఆ సినిమా హిట్ అయింది, అందరూ చూశారు, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఇంకొక చిన్న విషయం మొదలైంది. ఇంట్లో ఎవరైనా తల్లిదండ్రులు ఆ సినిమా తర్వాత ఇంట్లో ఎవరైనా తల్లిదండ్రులు ఏమిట్రా ఇలా కాదు అలా ఎందుకు చేస్తున్నారు అని ఏ చిన్న మాట చెప్పినా సరే వెంటనే వాళ్ళు చూసావు బొమ్మరిల్లు చూసావుగా అదే పద్ధతి అంతే అనే పద్ధతిలో తయారయ్యారు. అంటే ఏమిటంటే ఆ సినిమా పాజిటివ్ ఎఫెక్ట్ కలిగించిందా నెగిటివ్ ఎఫెక్ట్ కలిగించిందా అన్నది అయితే తెలియదు. కానీ మొత్తం మీద ఇలాంటి పరిస్థితులు అయితే కనిపించాయి. అంటే వెంటనే అంటే పెద్దవాళ్ళు పిల్లలకి కొంచెం ఇండిపెండెన్స్ ఇవ్వాలి, మీరు మొత్తం అంతా చేయకూడదు అని వాళ్ళు చెప్తే సరే, దాని గురించి మారిన వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది వేరే విషయం. వీళ్ళు కూడా ఉన్నారు. ఏది పిల్లలు వెంటనే దాన్ని ఆసరాగా తీసుకుని పెద్దవాళ్ళు ఏం చెప్తున్నా సరే, వ్యాలిడ్ పద్ధతులు వ్యాలిడ్ సజెషన్స్ ఏమిస్తున్నా సరే వెంటనే ఏమిటంటే చూసారుగా బొమ్మరిల్లు సినిమా చూసారుగా అంతే ఇది అనేలాంటి పరిస్థితిలో దాని యొక్క ప్రభావం అలా తయారైంది. ఇప్పుడు నేను ఇదంతా చెప్పిన దాన్ని విని కూడా మీరు మామూలుగా మొత్తం అంతా పిల్లలు స్టూడెంట్స్ వింటే వాళ్ళు వెంటనే పర్వాలేదు, మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మన తర్వాత లైఫ్లో ఎప్పుడైనా మనం పైకి రావచ్చు, ఇప్పుడు ఏం పెద్ద అంత ఇది చేయాల్సిన అవసరం లేదు, మనం బిందాస్గా ఉందాం, మన పద్ధతిలో మనం ఉందాం, ఇప్పుడు వచ్చేది లైఫ్లో వస్తుంది, ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా టర్నింగ్ పాయింట్ వస్తుంది ఇలా అనుకునే, లేకపోతే నెగ్లెక్ట్ చేసో ఇలా చేసినందువల్ల ప్రయోజనం అస్సలు లేదు. నేను చెప్పే ఉద్దేశం అది కానే కాదు. నేను దీనికి చెప్పేది ఒకటి ఏమిటంటే, నేను ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. చదువుకునే ఏజ్లో సరిగ్గా కనుక చదువుకోకపోయినా, విద్యని అభ్యసించకపోయినా, టెక్నికల్ స్కిల్స్ కానీ ఏమైనా సరే మొదట్లో అది ఒక విద్యాభ్యాసం సమయంలో సరిగ్గా చేయకపోయినా, అంటే దాని మీద అటెన్షన్ పే చేయకపోయినా పర్వాలేదని ఊరికే జల్సాగా తిరిగినా తర్వాత చాలా కష్టపడాల్సి వస్తుంది. తర్వాత లైఫ్లో అసలు రియల్ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత మీకు ఎప్పుడైతే మీరు ఒక ఉద్యోగమో వృత్తి వ్యాపారమో ఏదో మొత్తం మీద చూసుకుని జీవనాధారం కోసం మీరు ప్రయత్నించే సమయానికి చాలా కష్టమవుతుంది. అప్పుడు అంతకుముందు బాగా చదువుకున్న వాళ్ళు మీ కళ్ళ ముందే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు బాధపడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితి రానివ్వకుండా చూసుకోండి. నా ఉద్దేశం, మీరు జస్ట్ రిజల్ట్ని ఇది రాగానే రిజల్ట్ కోసం భయపడడం, రిజల్ట్ రాగానే డిప్రెస్ అయిపోవటం, ఇది చేయకూడదని చెప్తున్నానే తప్ప, ఇది మీరు అసలు అది ఏం పర్వాలేదు, మీరు చదవకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా పైకి వస్తారులే, ఏదో ఒక స్టేజ్లో మీకు వస్తుందిలే, మీ టర్న్ మీకు వస్తుంది, ప్రతి వ్యక్తికి ఏదో ఒక లక్ తగులుతుంది అని చెప్పడం నా ఉద్దేశం అయితే కాదు. ఒక టీచర్గా అసలు నేను చెప్పరాదా. మీరు ఇటొచ్చి చేయవలసింది ఏమిటంటే, ఇటువంటి టెన్షన్స్ పడకుండా, ఏది నేను ఇంతకుముందంతా నేను వివిధ వీటిల్లో చెప్పిన పద్ధతుల్లో టెన్షన్స్ పడకుండా, ఎవరితో ఇంకొకళ్ళతో కంపారిజను, వాడికన్నా ముందుకు పోవాలి, ఇవన్నీ వ్యక్తులతో కంపారిజన్స్ అవి పెట్టుకోకుండా మీతో మీరే కంపారిజన్. అసలు మన గోల్ ఏమిటి, మనం ఎట్లా ఈ గోల్ని అచీవ్ చేయడానికి మనం ఏం చేయాలి, రోజుకి ఎంత చదవాలి, అక్కడ ఏం చెప్తున్నారు, మనం ఏం చేయాలి, ఫర్దర్గా ఏం నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు చూసుకుంటూ ఉండాలి. అసలు ఇప్పుడు వీళ్ళు వీక్లీ టెస్టులు మంత్లీ టెస్టులు అవన్నీ పెట్టడానికి కారణాలు కూడా మొదటి నుంచి కూడా ఫౌండేషన్ బాగా ఉండాలనే రీజన్ అది. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అది మెకానికల్గా ఇంప్లిమెంట్ చేయటం, పిల్లల సైకాలజీని దృష్టిలో పెట్టుకోకుండా ఇంప్లిమెంట్ చేయటం అది వేరు, అది ఎగ్జిక్యూషన్లో లోపం అది. కానీ అసలు మొదటి నుంచి కూడా ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండడం, ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకుంటూ ఉండటం, ఒక ఇవాల్యుయేషన్ సిస్టమ్ అక్కడ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటూ మనంతటా మనం రివ్యూ చేసుకోవటం, ఏదైనా అదనంగా ఎందులో మనం వెనకబడ్డామో చూసుకుని దానికల్లో ముందుకు వెళ్తూ ఉండటం, అవసరమైతే మనతో పాటు చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్, టీచర్స్ హెల్ప్, ఇంకేదైనా లైబ్రరీకి వెళ్తే లైబ్రరీ, స్టడీ మెటీరియల్, ఇవన్నీ కూడా చూసుకుంటూ మనంతటా మనం ఎలా డెవలప్ అవ్వాలి అనే చూసుకోవాలి. ఎవరితో ఇంకోటితో కంపారిజన్ వద్దు. ఇంకోళ్ళతో కంపారిజన్ అంటే
మీకేమిటంటే మీ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ యావరేజ్ వాళ్ళు ఉన్నారనుకో, ఆ వాళ్ళతో కంపేర్ చేసుకుని నేను యావరేజ్గా ఉంటే చాలే అనుకోవటం కాదు. నీకు నువ్వేమిటి, నిన్నటికి వాటికి నీలో మార్పు ఏమిటి, ఎంత అదనంగా నువ్వు ఎక్వైర్ చేసుకుంటున్నావు అన్నది. రెండోది ఏమిటంటే మెకానికల్గా చదవటం అనేది సరే కొంత అవసరమే. ఇప్పుడు ఏమిటంటే ఎగ్జామినేషన్ సిస్టమ్ అలా ఉంది, ఎప్పటికప్పుడు కూడా దాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని మనము ఆలోచించటం, దాని మీద ఎనలిటికల్గా ఆలోచించడం, ఈ పద్ధతి కూడా కొంచెం అలవాటు చేసుకోవాలి ఇప్పటి నుంచి. సో మధ్య మధ్యలో ఒక షెడ్యూల్ పెట్టుకోవడం, ఈ షెడ్యూల్లో చదువుకోవడం, కాసేపు రిలాక్స్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా చూస్తూ మనము ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకుని, టీచర్స్ చెప్తే చెప్పచ్చు కొన్ని పద్ధతులు, సో అది ఫాలో అవ్వడమో లేకపోతే మనకి ఈ పద్ధతిని ఒకటి అలవాటు చేసుకుంటూ మనము చదువుకోవాలి, స్కిల్స్ ఎక్వైర్ చేసుకోవాలి. విద్యాభ్యాసం సమయంలో విద్య అభ్యసించాలి. ఇంకా ఈ సమయంలో జూలైలాగా తిరగటము లేదు, పర్వాలేదులే అని చేయటము. ఇప్పుడు మనకి సినిమాలు వస్తున్నాయి చాలా. ఆ సినిమాలు ఏమిటంటే అసలు కొన్ని కాలేజ్ సినిమాలు వచ్చినాయి. ఇందాక నువ్వు సినిమా గురించి చెప్పాను కదా, ఇప్పుడు ఇంకో సినిమా వచ్చింది. ఆ సినిమా ఏమిటంటే కాలేజ్ అంటేనే ఎంజాయ్మెంట్ అని ఓ సినిమా వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజ్ అంటేనే ఎంజాయ్మెంట్. ఇంకా ఆ తర్వాత అందరూ ఆ కాలేజీ మీద పడ్డారు. ఇప్పుడు వాళ్ళు చాలా బాగా సినిమా తీశారు, చాలా గమ్మత్తుగా. ఏమిటంటే అంతా మీరు ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు అని శుభ్రంగా అనుకునేటట్టుగా గ్లామరస్గా సినిమా తీసి చివరిలో అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక డైలాగ్ ఇంకా బాగుండదు కాబట్టి చెప్పించాడు. ఏమిటంటే ఇంతకాలం చదివాం కాబట్టి కానీ మనం ఏం నేర్చుకున్నాం ఇంకా అనే పద్ధతులు. మొదట్లో అంతా సినిమా అలా చూపించడం ఎందుకు, చివరిలో ఈ మాట అంటాం ఎందుకు? అసలు ఉన్న 4-5 సంవత్సరాలు స్కిల్స్ ఎక్వైర్ చేసుకోవడానికే కదా నువ్వు చదువుకుంటున్నది. కాబట్టి ఏంటంటే అటువంటి సినిమాల ప్రభావం వల్ల ఇప్పుడు మనం ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే మన ఎంజాయ్మెంట్గా ఇంజనీరింగ్ కాలేజీలో చేరటం ఇదొకటి. ఇంకోటి ఇవన్నీ నేను చూసినవి ఏమిటంటే పరీక్షల ముందర ఎవడన్నా మొదటి నుంచి చదువుకుంటుంటే వాడిని ఎందుకు పనికిరాని వాడి కింద, అంటే నువ్వు అసలు ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్వే కాదన్నట్టుగా మిగిలిన వాళ్ళు గేలి చేయటం. ఎందుకంటే జస్ట్ ఎగ్జామ్స్కి ముందరే చదవాలి, అదొక కల్చర్. ఇంకా ఇటువంటి కల్చర్లన్నీ తయారైపోయి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా ఈ పద్ధతిలో కూడా తయారవుతున్నారు. ఇదంతా కూడా ఒక రాంగ్ కల్చర్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ రాంగ్ కల్చర్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న కల్చర్ వాళ్ళు ఆ కల్చర్ని వాళ్ళు కంట్రోల్ చేయకపోవటము, ఒక మంచి పద్ధతిని ఎస్టాబ్లిష్ చేయకపోవటము, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు చేస్తూ ఉండొచ్చు, కానీ ఇక్కడ కొన్ని చోట్ల వాళ్ళు చేస్తూ ఉండొచ్చు, కానీ ఈ చేరే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ పద్ధతిలో ఆలోచించి ఈ సినిమాల ప్రభావము, మిగతా టీవీ సినిమాలు, మిగతా వాటన్నిటి ప్రభావం వల్ల ఇవన్నీ కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకా విపరీత ధోరణులు పెరిగిపోయినాయి. ఈ వేరు ఇవి గేమ్స్, వీడియో గేమ్స్, యాప్స్, ఎన్నో యాప్స్, ఇవన్నీ మీరు అంతా అయిపోయి ఉద్యోగంలో చేరిన తర్వాత అప్పుడు మీరు సరదాగా ఇవన్నీ చూసుకోవచ్చు. కానీ ఈ సమయంలో కనుక చేస్తే మీకు నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ కెరియర్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషనల్ కెరియర్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్తున్నాను. ఇది ఎలా చెప్తున్నానంటే మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు లేదా చిన్న వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళను మీరు గమనించండి. వాళ్ళు చదువుకోవాల్సిన టైంలో చదువుకోని కారణంగానే ఇట్లాంటి చిన్న పనులు చేస్తూ మీగర్ రిసోర్సెస్తో వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి ఇది ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. స్కిల్స్ ఎక్విజిషన్ అండ్ యాటిట్యూడ్ మనం సరైన పద్ధతిలో ఆలోచించగలగటం. ఇదిగో సరైన పద్ధతి అంటే చెప్పాను కదా, మనకి మనమే పోటీ అనుకోవాలి తప్ప ఇంకొకరితో ఇది పెట్టుకోకపోవడం. తర్వాత ఇంకా ఇంజనీరింగ్ కాలేజో లేకపోతే ఎడ్యుకేషన్ అంటేనే ఎంజాయ్మెంట్ అనుకోవటం, ఇట్లాంటివన్నీ పెడదోవలు పట్టకపోవటం. ప్లస్ అనవసరమైన మనలో ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఎగ్జామినేషన్ ఫియర్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ఉంటే దాని కారణాలు ఏమిటని దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉండాలి. ఫర్దర్ డెవలప్మెంట్ అనేది దీంతోపాటు మిగతా కూడా ఏదైనా లైఫ్ని కొంచెంసేపు ఎంజాయ్ చేయడం కూడా, ఆ రిలాక్సేషన్ కూడా జీవితంలో అవసరమే. కాసేపు ఇది చేయడం, కానీ ఇప్పుడు మొత్తం లైఫ్లో రిలాక్స్ చేస్తుంటే తర్వాత కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు కష్టపడి చదివితే తర్వాత లైఫ్లో రిలాక్స్ అవ్వచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది కేవలం చెప్పడం కాదు, మీరు చుట్టుపక్కల ఉన్న కేస్ స్టడీస్ చేయండి, ఎవరెవరు ఎలా ఉన్నారు అని. వాళ్ళందరి కేస్ స్టడీస్లో మీకు ఫైనల్గా అదే తేలుతుంది. మొదట్లో కొంచెం కష్టపడి కెరీర్ని బిల్డప్ చేసుకున్న వాళ్ళు తర్వాత రిలాక్స్డ్గా ఉన్నారు. మొదట్లో అంతా రిలాక్స్డ్గా ఈ స్టూడెంట్ లైఫ్లో అంతా రిలాక్స్డ్గా ఉన్నవాళ్ళేమో తర్వాత జీవితంలో కష్టపడ్డము, చిన్న ఉద్యోగాలు చేసుకోవడం ఇది జరుగుతుంది. కాబట్టి కెరీర్ ఓరియంటెడ్గా మీరు ఉండాలి. మొదటి నుంచి విద్యాభ్యాసం అంటే విద్యాభ్యాసమే.
బాల్యం అయిపోయింది సరదాగా. ఇప్పుడు విద్యాభ్యాసమైన స్టేజ్ ఇది. దీనిలో మీరు విద్యాభ్యాసానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎటొచ్చి భయపడ్డాలు, టెన్షన్ పడ్డాలు ఇలాంటివన్నీ కాకుండా నేను ఇందాక చెప్పిన పద్ధతుల్లోకి లోనవ్వకుండా మీరు కేవలం మన విద్యాభ్యాసం ఒకసారి పడ్డాము, రిజల్ట్ బాగాలేకపోతే మళ్ళీ తర్వాత ఇంకా ద్విగుణీకృత ఉత్సాహంతో తర్వాత చేసి నెక్స్ట్ దానికి ప్రయత్నించాలి, నెక్స్ట్ ఛాన్స్కి. మీకు దీనిలో భీముడికి ఒక వరం ఉంది అన్నారు మహాభారతంలో. భీముడి వరం అంటే ఏమిటంటే భీముడు కింద పడ్డల్లా కూడా, ఏదైనా యుద్ధంలో కింద పడ్డల్లా కూడా అతనికి తిరిగి రెట్టింపు బలం వచ్చేది. అది వరం అన్నారు. అది అంటే ఏమిటంటే అది వాళ్ళు ఏం చెప్పారు, ఒక కథ కింద చెప్పారు నిజమే, కానీ అది అతని యాటిట్యూడ్, అతని యొక్క యాటిట్యూడ్ అది అన్న విషయం మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అందులోంచి ఏమిటంటే అతను కింద కనుక పడితే కుంగిపోకుండా తిరిగి ఉత్సాహం డబుల్ చేసుకుని ద్విగుణీకృత ఉత్సాహంతో అతను ముందుకి ఆ పని కోసం వెళ్ళాడు. అది యుద్ధం కానీ ఏదైనా సరే అది అందువల్ల ఏమిటంటే అది మనకి పురాణాల్లోనే చెప్పారు. ఇటువంటి స్కిల్ని మీరు, ఇటువంటి యాటిట్యూడ్, అది స్కిల్ కాదు, ఒక యాటిట్యూడ్ని మీరు డెవలప్ చేసుకోవాలి. ఏమిటంటే ఫస్ట్ చదవాలి, చదువుకోవాలి, స్కిల్స్ ఎక్వైర్ చేసుకోవాలి, కొంచెం క్రియేటివ్గా ఆలోచించాలి, మనం ఒక షెడ్యూల్ పెట్టుకుని దాని ప్రకారం వెళ్తూ ఉండాలి. మధ్యలో చిన్న షెడ్యూల్లో చిన్న ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మళ్ళీ దాన్ని రికూప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. రిజల్ట్ గనక మనం అనుకున్నట్టు రాకపోతే ఎందుకు రాలేదని ఆలోచించాలి తప్ప టెన్షన్ పట్టరాదు. ఇంకోళ్ళు ఏదో అంటున్నారని అసలు పట్టించుకోవద్దు. ఎందుకు పట్టించుకొని మానేయమని కాదు నా ఉద్దేశం. అది పట్టించుకోకపోతే మీ మనసుకి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో మీరు తిరిగి ఇంకా మంచిగా మీరు ఇచ్చేయగలుగుతారు, మీ ప్రయత్నాలు మీరు చేయగలుగుతారు. అలా చేయండి అంతే తప్ప ఇట్లా టెన్షన్ పడ్డాలు ఇవన్నీ అనవసరం. ఇంకొక విషయం ఏంటంటే లైఫ్ చాలా విలువైంది, పెద్దది. వేరు స్టేజెస్లో, అన్ని స్టేజెస్లోనూ మనం చేస్తూ ఉండొచ్చు. జస్ట్ ఏదో ఇంటర్మీడియట్లోనో లేకపోతే డిగ్రీలోనో మార్కులు తక్కువ వచ్చినందువల్ల ఇంకొకళ్ళు చివరికి ఫెయిల్ అయినా కూడా మనసులో అదే ఫెయిల్ అయ్యాము, సరే మనం బాగా చదువుకుందాం, ఇంకా దీన్ని పైకి వద్దాం, మనం అనుకున్న మార్కులు రాలేదు కానీ మళ్ళీ ప్రయత్నం చేద్దాం, ఇట్లా ఏదైనా ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఇలా ఆలోచించాలి తప్ప ఎక్కడా కూడా మీరు ఇదవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి, కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు లైఫ్లో ముందుకి ఆలోచిస్తూ వెళ్తుండాలి. అలాంటి యాటిట్యూడ్ మీరు డెవలప్ చేసుకోవాలి. దానికి మీరు స్వామి వివేకానంద కొటేషన్స్ చదువుతూ ఉండండి, చాలా బాగుంటాయి. అసలు మీకు మంచి చాలా తేలిగ్గా అర్థమయ్యే పద్ధతిలో మీకు అవన్నీ కూడా మార్గదర్శనం చేస్తూ ఉంటాయి.